ప్రేయర్ మినిస్ట్రీస్ సమర్పించు హోరే ప్రార్థనా సందేశములు. నిజదేవుని స్వరము అనే మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభునామములో వందనాలు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు ప్రసంగించెదరు. వీరు గత 25 సంవత్సరములుగా దేవుని సేవలో విశేషమైన వాక్యానుభవం కలిగి ప్రభు సేవలో వాడబడుచున్న అభిషిక్త దైవజనులు. వీరి ద్వారా వేలాది మంది ప్రభు రక్షణలోకి నడిపించబడి ప్రభువులో ఎంతగానో బలపడ్డారు. మీరును శ్రద్ధగా వినండి, దేవుని యందు బలవంతులు కండి. ప్రభునందు అత్యంత ప్రియులైన నిజదేవుని స్వరము అనే ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యములో నుండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ప్రియులరా, ప్రార్థన చేసుకొని దేవుని సహాయము చేత ఈ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, భూమి ఆకాశములను అందున్న సమస్తమును సృజించిన సృష్టికర్తవైన మా ప్రియ తండ్రి, ఈ సమయములో లేఖనము నీది, అయా ప్రజలు నీవారు, నేనును నీవాడనే. రండి, మా మధ్యకు రండి, వాక్య స్వరూపులై మా మధ్య సంచరించండి. మీరే మాతో మాట్లాడండి. మీ వాక్యమును నాయన మాకు వివరించి మరి మమ్మను బలపరచండి, మీ యందు స్థిరపరచండి. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో ఇక్కడ ప్రకటన గ్రంథములో మరొక దర్శనము యోహానుకు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న స్త్రీ. బిడ్లరా, పద్మాసు దీపమున పరవాసి అయినటువంటి యోహాను, యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరిలో యేసు తాను ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మును ఆనుకుంటూ ఉండినటువంటి శిష్యుడు యోహాను. అతను శిష్యులందరిలోకెల్లా ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి. ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ప్రకటన అనగా ప్రత్యక్షత అని అర్థం. ఎన్నో ప్రత్యక్షతలు, వర్తమాన భూత భవిష్యత్ కాలములకు సంబంధించిన ప్రత్యక్షతలు ఎన్నో దేవుడు యోహానుకు తెలియచేశాడు. ఆ ప్రత్యక్షతలన్నీ కూడా ఈ గ్రంథంలో పొందుపరిచాడు. ప్రకటన గ్రంథము అనగా ప్రత్యక్షతల గ్రంథం. బిడ్లరా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు ఆ విధంగా ఆత్మవశుడై పరవశుడై పరలోకానికి కొనిపోబడి అనేకమైన దర్శనాలు చూశాడు యోహాను. ఆ దర్శనాలలో ఒక దర్శనం 12 అధ్యాయములో 1-2 వచనాలలో మనకు కనబడుతూ ఉంది. ఇదేంటంటే, సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు కలిగిన ఒక కిరీటం. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎవరు ఈ స్త్రీ? సూర్యుని ధరించడం ఏంటి? చంద్రుని పాదాల క్రింద కలిగి ఉండడం ఏంటి? 12 నక్షత్రముల కిరీటమును ఆమె ధరించడం, ప్రసవేదన పడడం, ఆమె గర్భిణి అయ్యి ఉండడం, ఇదంతా మనము దేవుని సన్నిధిలో ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఒక్కొక్క విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనము ధ్యానం చేద్దాం. స్త్రీ ఒక సమూహాన్ని, సంఘాన్ని సూచిస్తుంది. లేఖనంలో మనం గమనించినట్లయితే స్త్రీ అనేది ఒక సమూహాన్ని దేవుడు పోల్చి సంఘమును ఒక స్త్రీతో పోల్చి ఆయన మాట్లాడినట్లుగా అనేక సందర్భాల్లో మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కనబడుతున్న స్త్రీ కూడా ఒక సమూహానికి, ఒక జనాంగానికి సూచన అనే విషయాన్ని మొట్టమొదట మనం గ్రహించాలి. అయితే ఈ స్త్రీ ఎవరు, ఏ సమూహము, ఏ జనాంగము అని మనం ఆలోచిస్తే
సూర్యుడిని ధరించింది, చంద్రుడిని పాదాల క్రింద కలిగి ఉంది. ఇవన్నీ ఒకటి ఒకటి మనం ఆలోచించినప్పుడు ఆమెను గుర్తుపట్టడానికి మనకు అవకాశం కలుగుతుంది. సూర్యుడిని ధరించింది అనగా సూర్యుడు అంటే ఎవరు? కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ చరణంలో దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడన్న మాట మనం చదువుతున్నాం. అంటే దేవుడైన యెహోవా సూర్యుడితో పోల్చబడ్డాడు. ఇప్పుడు మన కంటికి కనబడుతున్న సూర్యుడే దేవుడు కాదు, భౌతికమైన సూర్యుడు దేవుడు కాదు, సూర్యునితో పోల్చబడ్డాడు దేవుడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడంట. ఆ సూర్యుని వెలుగులో ప్రపంచ ప్రజలందరూ ఎలాగ ఆనందిస్తున్నారో, సూర్యరశ్మి లేకుండా, సూర్య వేడి లేకుండా ఎలాగైతే మనుగడ సాగదో, అలాగ దేవుని వెలుగు లేకుండా ఎవరు బ్రతకలేరు. దేవుని వెలుగు ప్రతి ప్రజ మీద ఉదయిస్తుంది. ఆయన సూర్యుని వంటి వాడు అని అర్థం. కాబట్టి దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగుచేయును, అప్పుడు మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అనే మాట మనం చదువుతున్నాం. నీతి సూర్యుడన్నా ఆ త్రియేక దేవుడే, ఆ పరిశుద్ధుడే, ఆ సర్వశక్తిమంతుడే. ఇప్పుడు ఆ దేవుడైన యెహోవాను ధరించిన కలిగిన జనాంగం ఎవరు ఈ భూమి మీద అని మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, మనకందరికీ స్పష్టంగా తెలుసు, ఇప్పటికీ దేవుడైన యెహోవానే దేవుడుగా కలిగిన జనాంగము ఇశ్రాయేలీల జనాంగం. ఇశ్రాయేలీలు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తారు, సేవిస్తారు. తాను దేవుణ్ణని చెప్పుకుంటున్నాడని, దేవుని కుమారుణ్ణని చెప్పుకుంటున్నాడని ప్రభువుని గుర్తించక వారు సిలువకు కూడా అప్పగించినట్లుగా, సిలువకు కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ భూప్రపంచంలో ఉన్న అన్ని జాతుల్లో ఒకే ఒక్క దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి కలిగి ఆయన్ని మాత్రమే సేవించే జనాంగం ఒక జనాంగం ఉంది. ఆ జనాంగమే ఇశ్రాయేలు జనాంగం. బిడ్డలారా, మనము కూడా ఈ దినాన్న దేవుణ్ణి మనము ధరించిన వారమై, కలిగిన వారమై బ్రతకాలి. ఆయనను తప్ప మరి ఎవరిని మనం ఎక్కువ చేయకూడదు, ఎవరిని ప్రేమించకూడదు, దేనిని సేవించకూడదు. ఆయనే మనకు కర్త, కర్మ, క్రియ అన్నీను. అందుచేతనే దేవుని వాక్యంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము చివరి వచనంలో మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, ఆయనను మనము ధరించుకోవాలి. ఆయనను ఎప్పుడైతే ధరించుకున్నామో శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు ఇక శరీర విషయమై తలంపు ఉండదు. నీవు వట్టి శరీరానుసారిగా జీవిస్తున్నావంటే, శరీర సంబంధమైన మనసే నీలో ఎలుబడి చేస్తుందంటే అర్థం ఏంటి? నీవు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు ధరించుకోలేదు. ఆయనను నీవు ధరించుకోగలిగినాడు. ఆయన వర్చస్సు, ఆయన ప్రకాశత నీ మీద ఉదయించినాడు. శరీర సంబంధమైన కార్యాలు లయమైపోవాలంతే. ఇంకా శరీరేచ్ఛలను నెరవేర్చుకొనకుడి, జారత్వములకు, వ్యభిచారములకు చోటివ్వకండి. బిడ్లారా, దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ధరించుకున్నారా? ఈ స్త్రీ సూర్యుడిని ధరించింది. సూర్యుడు అంటే దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందినవారు. బాప్తిసం పొందేవా? బాప్తిసం పొందడానికి ముందు ఏం జరగాలి? మారు మనసు పొందాలి. పేతురు ఆ రోజు ఏమన్నాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి. ఈ దినాల్లో చాలామంది మారు మనసు లేకుండానే బాప్తిసాలు పొందుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు. పొడిపాపి వల్ల తడిపాపి అవుతున్నావు అంతే. నీవు మారు మనసు పొంది బాప్తిసం పొందితే యేసుక్రీస్తును ధరించుకున్న వాడివి, ధరించుకున్న దానివి అవుతావు. బిడ్డలారా, ఈ అనుభవం మనలో వచ్చిందా? ఒకసారి ఆలోచన చేద్దాం. కొంతమంది క్రైస్తవ వివాహాలలో పెళ్లి నిమిత్తం అప్పటికప్పుడు బాప్తిసాలు తీసుకోవడం, కొంతమంది గ్రహింపు లేకుండా ఏదో అందరూ ములుగుతున్నారు కనుక నేను ములుగుతానని అప్పటికప్పుడు ఏదో వచ్చేసి దానివల్ల ఏదో
అందరూ ములిగితే ఆ వరుసలో నిలబడి ములిగితే పుణ్యం పురుషార్థం కలుగుతుందని, లేకపోతే ఎవరినో మెప్పించడానికి. కొంతమంది పాస్టర్స్ కూడా నువ్వు తీసుకున్నావా, నువ్వు తీసుకోలేదా, తీసుకుంటావా బలవంతం చేస్తే వాళ్ళ టార్చర్ తట్టుకోలేక మూలిగేసే వాళ్ళు కూడా ఉన్నారు. వద్దొద్దు, ఇలాంటి బాప్తీసాల వల్ల ప్రయోజనం ఏముంది? అలాగా ముంచడం వల్ల నీకు ఉపయోగం లేదు, మునగడం వల్ల ఆడికి ఉపయోగం లేదు. మారు మనసు పొంది బాప్తిసం పొందండి. అయినాను మనం అడగడం కాదు, వాళ్ళే అడగాలి. అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి అని వాళ్ళు పరిగెత్తుకుంటూ రావాలి. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడానికి, పాపక్షమాపణ పొందడానికి, దేవుని దీవెనలు పొందడానికి అంగలార్చాలి ప్రజలు. పాపాలు ఒప్పుకోవాలి. అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలయ్యా అని అడిగితే అప్పుడు చెప్తాం. ఈ రక్షణ మార్గాన్ని వాళ్ళకు ఉపదేశిస్తాం. ఎలాగ పాపాలు ఒప్పుకోవాలో, ఎలాగ మారు మనసు పొందాలో, ఎలాగ నీటి బాప్తీసం తీసుకోవాలో అప్పుడు సత్యమును ఉపదేశిస్తాం. ఆ సత్యమునకు వాళ్ళు లోబడి నీటిలోకి దిగి ప్రభువుతో ఒక ప్రమాణం చేస్తే, వాగ్దానం చేస్తే అప్పుడు వారికి లేఖనానుసారముగా ముంచుడు బాప్తీసం ఇస్తాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయనను మనము ధరించాలి. ఇక్కడ కనబడుతున్న స్త్రీ సూర్యుని ధరించిందంటే ప్రభువుని, దేవునినే ధరించుకున్న స్త్రీ. అదే సమయంలో పాదముల కింద చంద్రుడు ఉన్నాడంట. బిడ్డలారా, చంద్రుడు అనగా అర్థం ఏంటంటే సంఘము. చంద్రబింబమంత అందము గలదై, పరమగీతం 6వ అధ్యాయములో 10వ వచనంలో అంటాడు, చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛతను కలలను గలదై, వ్యూహిత సైన్య సమభేకర రూపిణియకు ఈమె ఎవరు అంటాడు. చంద్రబింబమంత అందముతో పోల్చాడు. అంటే సంఘమును చంద్రుడితో పోల్చొచ్చు. ఇశ్రాయేలు జనాంగము ఆ స్త్రీ, సూర్యుడు యెహోవా దేవుడు, చంద్రుడు సంఘము. అంటే ఇశ్రాయేలు జనాంగము పాదముల కింద చంద్రుడు ఉండడం ఏంటి అంటే, నిజమే ఇశ్రాయేలు వారు అంగీకరించలేదు గనక ఇశ్రాయేలు ఇంటి వారి దగ్గరికే యేసయ్య పంపబడ్డాడు మొట్టమొదట. కానాను స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టుకొని బాధపడుతుంటే ప్రభు పక్కకు వచ్చి ప్రభు వెనకాతల పడి కేకలేస్తుంది, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టుకొని బహుబాధపడుతుంది, దాన్ని స్వస్థపరచు నాయనా అని పడుతుంటే ప్రభు ఏమన్నాడు, అమ్మా ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల దగ్గరికే నేను పంపబడ్డాను కానీ మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అన్నాడు. అంటే వాళ్ళు తృణీకరించడాన్ని బట్టి ఆయన తమ స్వకీయుల యొద్దకు వచ్చాడు కానీ వారు ఆయనను అంగీకరించలేదట. వారు అంగీకరించకపోవడాన్ని బట్టి, వారు తృణీకరించడాన్ని బట్టి ఆ రక్షణ మన వరకు వచ్చింది, అన్యులమైన మన వరకు. కాబట్టి ఇశ్రాయేలు వారు ఆ పాదముల కింద చంద్రుడు ఉన్నది అనడం లేఖనానుసారమే. అందులో వేరే విధమైనటువంటి తారతమ్యం ఏమీ లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు బిడ్డలారా, ఈ సంఘమును చంద్రబింబముతో మనం పోల్చొచ్చు. ఇశ్రాయేలీలు కింద ఈ సంఘం ఉన్నది. ఒక దినాన వాళ్ళు రక్షణ పొందుతారు. వాళ్ళు, మనము, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు అందరము ఏకమై పరలోక రాజ్యానికి చేరుతాం. అందులో ఏమి సందేహము లేదు. వీరందరూ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను మనము కూడా వారితో ఏకీభవించి పరిపూర్ణులం అవ్వడానికి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. హెబ్రీ పత్రికలు అనేక లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కనుక బిడ్డలారా, దేవుని సన్నిధులు ఇశ్రాయేలీలు మనము కలిసినదే సంఘము. దాని కొరకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు సమయం ఉంది. దాని కొరకు మనం నిరీక్షించాలి. ఏదేమైనా మనం ఆలోచన చేసినప్పుడు 12 నక్షత్రాలు ఆ కిరీటంలో ఉన్నాయి. ఆ స్త్రీ ధరించినటువంటి కిరీటంలో 12 నక్షత్రాలు 12 గోత్రాలను సూచిస్తున్నాయి. రూబేను, సిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబూలూను, గాదు, నఫ్తాలి, ఆషేరు, బెన్యామీను, మనష్షే, ఎఫ్రాయిం, ఇవన్నీ మనం లెక్కలు వేసుకుంటే 12 గోత్రాలు. ఇశ్రాయేలు గోత్రాలు 12 నక్షత్రముల కిరీటము. అపోస్తులను, భక్తులను, గోత్రకర్తలను నక్షత్రాలతో పోల్చిన లేఖనాలు ఎన్నో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో నక్షత్రమును భక్తులతో పోల్చాడు. ఈ గోత్రకర్తలు 12 మంది, 12 నక్షత్రాలు, 12 నక్షత్రాలు గల కిరీటమును ధరించినటువంటి స్త్రీ. ఆ విధమైనటువంటి ఆనవాలు మనకు కనబడుతుంది ఇశ్రాయేల్ జనాన్ని. అంటే ఏ విధమైన ఆ కిరీటాన్ని చూసినా, ఆ 12 నక్షత్రాలను చూసినా, ఆ చంద్రబింబాన్ని చూసినా, ఆ సూర్యుని చూసినా, ఏ పోలికను గుర్తించినా ఆ జనాంగము, ఆ సమూహము, ఆ స్త్రీ.
ఎవరు అంటే ఇశ్రాయేలీయుల జనాంగమే అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆ స్త్రీ గర్భిణి అయి ప్రసవవేదన పడిందంట. ఆ ప్రసవవేదనతో ఒక మగ శిశువును కన్నదంట. బిడ్డలారా, ఆ ఇశ్రాయేలీ జనాంగము ధరించినటువంటి ఆ మగ శిశువే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మగ శిశువు అయినటువంటి ఆ శిశువును మింగాలని ఘటసర్పము 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని ఘటసర్పము, ఆది కాలం నుంచి భక్తులందరి రక్తము తాగి 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 ఎరుపెక్కిన ఆ మహాసర్పము ఘటసర్పము మృంగవలెనని కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె దగ్గరకు వచ్చిందంట. అయితే ఆ స్త్రీ మగ శిశువును కన్నది. ఆ మగ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. మగ శిశువు జయ జీవితానికి సూచన. యేసునాథుడు జయశీలుడు. యేసునాథుణ్ణి ఈ లోకానికి ఆ ప్రభుని అందించిన జనాంగము ఇశ్రాయేలు జనాంగము. కాబట్టి ఏ విధమైన పోలిక చూసినా ఈ జనాంగం ఇశ్రాయేలు జనాంగం అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. బిడ్డలారా, ఆ స్త్రీ కేకలు వేస్తుందంట, ప్రసవవేదనతో కేకలు వేస్తుందంట. ఈ కేకలు ప్రార్థనలకు సాదృశ్యం. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడే, ప్రార్థనా కేకలు వేసినప్పుడే అనేక ఆత్మలను మనం కనగలం. అరణ్యములో బాప్తిస్మిచ్చే యోహాను కేకలు వేశాడట. అరణ్యములో కేక వేయు ఒకరి శబ్దమట. అప్పుడు అనేక మంది యోదయ వారు, సమరయ వారు, గలిలియ వారు తండోపు తండాలుగా గుంపులు గుంపులుగా ప్రజలు అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి వచ్చి తమ పాపములు ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్తిసం పొందినట్లు మనం చూస్తున్నాం. అలాగే ములుగుపోతున్న పేతురు, ప్రభువా నన్ను రక్షించని కేకలు వేశాడట. ప్రభు వెంటనే అతను చెయ్యి పట్టుకొని పైకి లేపి, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడంట. అలాగే కానాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వెంటబడి, ప్రభువా ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచని కేకలేసిందంట. ప్రభు కూడా సిలువులో ఏలి ఏలి లామా సబాక్తని అని కేకలేశాడట. ఆయన కేకల వల్ల ప్రపంచం అంతా రక్షణ పొందింది. అనేక మంది రక్షణ పొందారు. బాప్తిస్మిచ్చే యోహాను కేకల వల్ల యోదయ వారు, సమరయ వారు, గలిలియ వారు అనేక మంది వచ్చి రక్షణ పొందారు. కానాను స్త్రీ కేకల వల్ల తన కుమార్తె స్వస్థపరచబడింది. పేతురు కేకల వల్ల పేతురు బ్రతికాడు. బిడ్డ, నీవు ఏ విధమైన కేకలు వేస్తున్నావు? ఈ స్త్రీ కేకలు వేసిందంట, ఎంతో వేదన పడిందంట, ఈ మగ శిశువుని కన్నదంట. మనం కూడా మన సేవలో ఆత్మల రక్షణ చూడాలంటే బిడ్డలారా, అనేక మంది నశించుచున్న ఆత్మలను ప్రభు దగ్గరికి మనం నడిపించాలంటే ప్రార్థనా కేకలు వేయాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. మొర్ర పెట్టాలి. ప్రార్థన బిడ్డలారా, ప్రార్థన. జాన్ హైడ్ అనే దైవజనుడు, ఆయన పెద్దగా చెవులు వినబడేవి కాదట, నెమ్మదిగా మాట్లాడేవాడంట. అలాంటి వ్యక్తి ఒక పావుగంట మాత్రం వాక్యం చెప్పేవాడట, గంటలు ప్రార్థన చేసేవాడట. ప్రజలు దొర్లి ఏడ్చేవారట వాళ్ళ పాపములు ఒప్పుకొని. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నశించుచున్న వారిని ప్రభు కొరకు మనం సంపాదించగలం. నీ భర్త మారు మనసులో లేకపోతే నువ్వు కన్నీరు కార్చాలి, కేకలు వేయాలి. నీ పిల్లలు మారు మనసు పొందకపోతే నువ్వు కేకలు వేయాలి, దేవునికి మొర్ర పెట్టాలి. నీ దీన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తప్పనిసరిగా ఒక దినాన్ని వాళ్ళని రక్షణలోనికి నడిపిస్తాడు. అగస్టిన్ భయంకరమైనటువంటి వ్యసనపరుడై, వ్యభిచారి అయి, తిరుగుబోతై బ్రతుకుతూ ఉండగా కొంతకాలానికి అతడు పట్టబడ్డాడు. ఒక కరపత్రిక చదివి పట్టబడ్డాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు, మహాభక్తుడైపోయాడు, ప్రార్థనాపరుడైపోయాడు. ఒక ఆయన వచ్చి, అయ్యా నీవు అగస్టీనివి భయంకరంగా ఉండేవాడు, పరిశుద్ధుడైన అగస్టీనిగా ఎలా మారేవని అడిగితే అతను అన్నాడట, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోని కొట్టుకొచ్చాను అన్నాడట. అగస్టీన్ తల్లి అగస్టీన్ కోసం 13 సంవత్సరాలు కన్నీరు కార్చిందంట. బిడ్డ, నువ్వు చేసే ప్రార్థనను బట్టి, కన్నీళ్లను బట్టి నీ బిడ్డలు మారుతారు, నీ భర్త మారుతాడు, లేకపోతే నీ రక్త సంబంధులు మారుతారు. కేకలు వేయాలి. ఇక్కడ ఓ స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీ కేకలు వేసింది, ప్రసవవేదనతో కేకలేస్తుంది, ఒక మగ శిశువును కన్నది. సో దేవుని వాక్యంలో యోహాను గారికి కనబడుతున్న ఈ దర్శనములో ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ సూర్యుడిని ధరించింది, చంద్రుడు పాదాల కింద ఉన్నాడు, 12 నక్షత్రముల కిరీటము ధరించింది, కేకలు వేస్తుంది, ప్రసవవేదనతో కేకలు వేస్తుంది, ఒక మగ శిశువును కన్నది. ఈ పోలికలన్నిటినీ మనం గమనించినప్పుడు ఈ స్త్రీ ఇశ్రాయేలు జనాంగమును సూచిస్తున్నట్లుగా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా గమనించాలి. ఇక్కడ 3 రకాల పరిస్థితులు ఉన్నాయి. ఒకటి స్త్రీ, రెండవది మగ శిశువు,
మూడవది ఆ స్త్రీలో శేషించిన జనాంగము 17వ వచనం 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. అందుచేత ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇది శేషించిన సంతానం. స్త్రీ, మగ శిశువు, శేషించిన సంతానం. అలాగే దేవుని జనాంగములో శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు అనే 3 తెగలు ఉంటాయి. మనము దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధుల వలె ప్రభువు చేత విమోచించబడి పరలోక రాజ్యానికి చేర్చబడే బిడ్డలుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. కాబట్టి బిడ్డలారా, ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని గురించే కాదు, ఘటసర్పం గురించి, క్రూరముఖం గురించి, అబద్ధ ప్రవక్త గురించి ఎన్నో దర్శనాలు దేవుడు స్పష్టంగా యోహాను గారికి చూపించాడు. రాబోయే భవిష్యత్ కాలం గురించి, యేసు రాకడ గురించి ఎన్నో విషయాలు ప్రకటన గ్రంథంలో ప్రభు తెలియజేశాడు. 6 ముద్రలు, 6 పాత్రలు. ప్రకటన గ్రంథం అంతా ప్రత్యక్షతల గ్రంథం. ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ ఇశ్రాయేలు జనాంగమును సూచిస్తుందనే సత్యాన్ని మనము గ్రహించుకొని అందులో ఉన్నటువంటి ఆ పోలికలను బట్టి ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకొని మనం కూడా ప్రభు అయిన యేసును ధరించుకుని వారమై ఆత్మల పట్ల భారము కలిగినటువంటి వారమై ఒక ఆత్మీయ సంబంధులైనటువంటి గుంపులో మనం జీవించేటువంటి ఆత్మ సంబంధులుగా మనం ఉండాలని, ఈ విధమైనటువంటి అనుభవంతో దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుని ప్రేమను బట్టి మరి దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ వాక్యము మన వినికిల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో కనబడుతున్న స్త్రీ ఇశ్రాయేలు జనాంగమే అని స్పష్టంగా మాతో మాట్లాడారు నాయన. మరి ఈ మాటలు బిడ్డలు గ్రహించుకొని మేము కూడా ఆత్మీయ సంబంధుల వలె నాయన నిన్ను ధరించుకుని వారమై, నీ అడుగులో అడుగు వేసేటటువంటి వారమై, నీతో సహజీవనము నాయన సహవాసము చేసేవారిగా మాకు అటువంటి జ్ఞానాత్మను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ అభిషేకమును దయచేయండి. మీ సన్నిధిలో మమ్మను బలపరిచి స్థిరపరచండి. యేసునామమునే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. బిడ్లరా, నిజదేవుని స్వరము అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీలో అనేకులు మాకు ఫోన్స్ చేస్తున్నారు. వందలాది మంది మీరు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తున్నారు. అందును బట్టి చాలా సంతోషం. మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీ సమస్యలన్నిటి కోసం అనుదినం తప్పక మా సంఘాల్లో నేను నా వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘాలలో బిడ్డలు ప్రార్థిస్తున్నారు. అయితే ఈ పరిచర్య ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య. ఇందు నిమిత్తము మరి వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అనేక ఛానల్స్లో మాట్లాడడం వల్ల ఈ పరిచర్యను మీరు ప్రార్థన సహకారం అందించండి. మా కార్యక్రమాల కొరకు భారంగా ప్రార్థించండి. అలాగే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది స్క్రీన్ మీద మరి నెంబర్స్ ఇచ్చాం, సంప్రదించండి. మరి ఈ యొక్క పరిచర్యను మీరు దేవుని ప్రేరేపణను బట్టి ప్రోత్సాహపరచండి. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా దీవించబోతున్నాడు. ప్రభు ఆశీర్వాదాలు మీకు మెండుగా కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు, ఓరే ప్రేయర్ మినిస్ట్రీస్, బొమ్మూరుకొండ, బొమ్మూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 533124. ఈ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9154993333. మరొక నంబర్ 9395117777. మీ అందరికీ వందనాలు.